సార్ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు సర్వేలన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికే అనుకూలంగా వస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని 140 స్థానాలకు పైగా ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రజా అభిప్రాయం దానికి దగ్గరగా ఉందా? ఆ సర్వేలకి చాణక్య స్ట్రాటజీస్, అలాగే ఓటా అనే సంస్థ, అలాగే చాలా సంస్థలు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో సర్వేలు నిర్వహించాయి. అన్ని సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమికి 140 స్థానాలకు పైగా వచ్చే అవకాశం ఉంది, చంద్రబాబు గారే సీఎం అవుతారు అంటూ కూడా చెప్తూ ఉన్నాయి. ఏంటి సార్ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఇప్పుడు సర్వేల గురించి మెన్షన్ చేస్తున్నావు. దాదాపు 3 మాసాల కిందటనే జనసేన తెలుగుదేశం కలిస్తే అది వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి అని చెప్పడం జరిగింది. మీ ఛానల్ కూడా చెప్పాను అనుకుంటా. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడము, దాని మీద చంద్రబాబు నాయుడు కొంత సింపతి రావడం కూడా జరిగింది. మళ్ళీ జనసేన నాయకులు లోకేష్ కానీ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి బయటకు వచ్చిన తర్వాత మేము 2 పార్టీలు కలిసే అభ్యర్థులను నిలుపుతామని ప్రకటించేసినారు. జైలు దగ్గరే ప్రకటించినారు. అది ప్రకటించిన తర్వాత అంతకుముందంతా కొంత అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు కలుస్తారా, కలవరా, సీట్ల దగ్గర తగారాలు పడతారా, రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ అనౌన్స్ చేసినారు, ఎక్కడో ఒక చోట సర్దుకొని కంటెస్ట్ చేసి దానికి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసి చేసినప్పుడు అది ఇబ్బందికర పరిస్థితి అని ముందే చెప్పాను. ఇప్పుడు చాలా వాళ్ళు సర్వే ఏజెన్సీలు చేసే రిపోర్ట్లు కూడా ఆ మేరకే వస్తున్నాయి. ముందు కూడా చెప్పాను కదా, కొంచెం ఇబ్బందికర పరిస్థితి వైఎస్ఆర్సీపీకి వాళ్ళిద్దరు కలిస్తేనని. ప్రజలను అడిగితే కూడా అదేనకుండా ప్రభుత్వం మీదనే కొంచెం అసమ్మతి వచ్చింది. ఓకే, ఎందుకు సార్? అంటే వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు అంత తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు పరిపాలన ఒకటే కాదు, ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి మనిషి. ప్రజలకు ఆయన అందుబాటులో లేకుండా పోయినాడు. ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం లేదు. ఎవరు కొంతమంది నా లీడర్లను పెట్టుకొని వాళ్ళ సలహాలే తీసుకోవడము, వాళ్ళతోనే చర్చించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదో అభ్యర్థుల ఎంపిక అయితేనేముంది, పార్టీ విధాన నిర్ణయాలు అయితేనేమి కొంతమంది వ్యక్తులకే పరిమితమైనాయి. పరిమితమైనప్పుడు వాళ్ళకు సంబంధం లేకుండా పోయింది. శాసనసభ్యులు వాళ్ళనే కలవటం లేదు. వాళ్ళు కూడా ఏదైనా ఆరోగ్యశ్రీ కింద ఏదైనా అప్లికేషన్లు ఇవ్వాలన్నా కానీ మేము ముఖ్యమంత్రిని కలవలేకున్నాం లేవయ్యా, ఎక్కడ ఇంటర్వ్యూనే రాదు, మాకు ఇచ్చి ప్రయోజనం, మామూలుగా పంపించుకోపోండి అని చెప్పే దశకు వచ్చింది. అంటే దానికి కారణం వాళ్ళు కాదు కదా. ఇక్కడ ఇంటర్వ్యూనే లేకపోతే ఎట్లా శాసనసభ్యులు ఫ్రీగా పోయి కలవాలి, కానీ ముఖ్యమంత్రిని వాళ్ళే పడిగాపులు కాయాలా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అని అంటే అది ఎంత సౌమ్యంగా కనపడదు. ప్రజాస్వామ్యంలో నియంత స్వభావాలకు దగ్గరగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఎవరు కలిసేదానికి లేదు, ఎమ్మెల్యేలు కలిసేదానికి లేదు. ఆయన ప్రజలకు దూరం అయిపోయినాడు. దూరం అయిపోయి ఇప్పుడు ఎవరిని నిందిస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు బయటకు వస్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా అదే మాట చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం క్రితం నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు లేదు, మళ్ళీ ఈరోజు పిలిచారు. అది ఎందుకంటే సున్నితంగా మీకు సీట్ లేదయ్యా అని చెప్పడానికంటూ ఎంఎస్ బాబు గారు ఆయన బయటకు వచ్చి పాపం విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు సరే అసలు ఎవ్వరికీ అంటే సొంత పార్టీ నేతలకి, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటి? అసలు ఏమంటే ఏం చెప్తాం మరి, ఆయన అభిప్రాయం అంటుంది. ఇక్కడ కూడా ఈయన కూడా ఇచ్చేవాడు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేలకు ఎవరికి అపాయింట్మెంట్ ఉండేది, కొందరికే కోటరీ పీపుల్కే అపాయింట్మెంట్ ఉండేది. వాళ్ళు మాట్లాడొచ్చేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడాల్సింది పోయి ఆయన దగ్గర పోయి మాట్లాడేదానికి లేదు. అక్కడ అదే పద్ధతి. ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఈ వింత పోకడలు వచ్చినాయి. ముఖ్యమంత్రి దగ్గర ఒక 3-4 సెక్రటరీని పెట్టుకోవడము, వారికి ఇన్ని శాఖలు కేటాయించడము, ఆ శాఖల్లో వాళ్ళు ఆదేశాలు ఇస్తేనే సెక్రటరియట్లో ఫైళ్ళు కదలడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక రకమైన
ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్స్ వచ్చినాయి రీజనల్గా పార్టీలో. కానీ మరీ వింతపోకడే ఇక్కడ తెలంగాణలో అయితేనేమి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ లేకుండా పోవడం ముఖ్యమంత్రి మరీ వింత చేష్టలు అయిపోయినాయి. అదంత మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. సార్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉందా ముఖ్యమంత్రి గారితో, లేదంటే పరిస్థితులు వేరుగా ఉండేవి? ఉదయం పోతే ఎమ్మెల్యేలే ఉంటాండ్రి, మంత్రులు కూడా ఎమ్మెల్యేలు పోయిన తర్వాతనే మంత్రులు మాట్లాడొస్తాండ్రి. అంతకుముందు ఎప్పుడు లేదు ఇట్లా, ఇటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో వచ్చింది. ఏదన్నా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేలకు కాల్ చేయడం, ఆయనే తాడేపల్లికి పిలిపించుకోవడం, ఆయనే వాళ్ళ క్లాసులు పీకడం, ఆయనే పంపించేయడం, ఆయనకి వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది సకల శాఖ మంత్రి అంటూ కూడా అంటే పేరు పెట్టేశారు, బిరుదుని ఇచ్చేశారు. ఆయనకి ఏం పేరు పెట్టినా అది వాళ్ళ పార్టీ వ్యవహారం నుండి, అది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు అంట. సలహాదారులు ఉండొచ్చు, వాళ్ళు ఏమంటే విశేషీకరణకు ఏదన్నా మాట్లాడి ఆ విషయాన్ని ఇటు చేస్తే బాగుంటుంది, అటు చేస్తే బాగుంటుంది అని వాళ్ళ మేధస్సును జోడించి సలహాలు చెప్తే బాగుంటుంది. కానీ శాసనసభ్యులకే ఇంటర్వ్యూలు లేకుండా పోవడం అనేది చాలా వింత ధోరణి, విడ్డూరమైన సమస్య అంటారు. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి, షర్మిల కావాలని రాజకీయంగా డ్రామా ఆడుతున్నారు, వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలితే కాంగ్రెస్ పార్టీకి, అంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్నా వెళ్తే ఓకే, కానీ టీడీపీ జనసేనకి వెళ్లకుండా ఉండేలాగా వాటిని నిలువరించేందుకే తెరమేనకి షర్మిలాని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో నిజం ఉందని నేను నమ్మనండి. ఇది నిజంగా కొన్ని కుటుంబ సమస్యలపైన వాళ్ళకు విభేదాలు రావడము, ఆ విభేదాలు రావటంతోనే ఇక్కడ మరీ అక్కడ అనే పార్టీ పెడితే ఆమె అక్కడ పార్టీ పెట్టుకుని ఉంటే ఇప్పటికి మంచి దశలో ఉండేది. అక్కడ పెట్టకుండా ఎందుకు బాగుండదు, ఫ్యామిలీలో విత్ ఇన్ ది ఫ్యామిలీలోని ఇక్కడ తెలంగాణలో పెట్టుకున్నారు. సరే, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను పిలుస్తున్నారు కూడా, వాళ్ళు కూడా హక్కును చేర్చుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఆమెకు ఉండే దారి ఇంకా అదొక్కటే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదన్నా చేసుకొని కొంత పార్టీని బలోపేతం చేసి ఆమె ఏదో కేంద్రానికి వెళ్ళిపో, వాళ్ళు కూడా హక్కును చేర్చుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఆమెకు ఉండే దారి ఇంకా అదొక్కటే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదన్నా చేసుకొని కొంత పార్టీని బట్టి ఇంకా ఆమెకు ఉండే దారి ఇంకా అదొక్కటే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదన్నా చేసుకొని కొంత పార్టీని బలోపేతం చేసి ఆమె ఏదో కేంద్రానికి వెళ్ళిపో, వాళ్ళు కూడా హక్కును చేర్చుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఆమెకు ఉండే దారి ఇంకా అదొక్కటే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదన్నా చేసుకొని కొంత పార్టీని బలోపేతం చేసి ఆమె ఏదో కేంద్రానికి వెళ్ళిపోవాలనేది ఉండొచ్చులేండి, అదేం కాదనిలేండి నేను. సార్, జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే ఇందులో నాటకాలు ఉన్నాయి, డ్రామాలు ఉన్నాయి అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి. డ్రామాలు లేవు, ఇవన్నీ రాజకీయ నాటకాలు ఏం కాదు.